నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఇప్పుడు నా వెనక ఉన్న విజువల్ మీరు బాగా గమనించినట్లయితే నేను ఎక్కడ ఉన్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ పెన్నా రివర్, పెన్నా బ్రిడ్జ్ మీద నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి ఎందుకు వెళ్ళారు సడన్గా అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, ఈ బ్రిడ్జ్కి ఒక పెద్ద హిస్టరీ ఉంది. 1950లో అప్పటి ఫైనాన్స్ శాఖ మంత్రి, అంటే ఆర్థిక శాఖ మంత్రి, మన జిల్లా వాసి బెజవాడ గోపాల్ రెడ్డి ఈ బ్రిడ్జ్ను నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. అంటే 1950 అప్పుడు స్టార్ట్ చేస్తే 54 డిసెంబర్కి, 1950 ఫిబ్రవరిలో దీన్ని స్టార్ట్ చేస్తే 54 డిసెంబర్కి కంప్లీట్ అయింది. దీనికి మొత్తం అయిన ఖర్చు ఎంతో చెప్తే ఆశ్చర్యపోతారు. కేవలం 34 లక్షలు. అంటే అప్పట్లో 34 లక్షలు, ఇప్పుడు 37 కోట్లైనా కూడా ఈ మాత్రం బ్రిడ్జి రావట్లేదు. అయితే దీని పొడవు 2555 అడుగులు. సో మొత్తానికి ఇది దీని హిస్టరీ. అంటే దాదాపు ఇప్పటికి బ్రిడ్జ్ నిర్మించి 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అయితే ఏంటి అని మీ డౌట్ రావచ్చు. ఏం లేదండి, 70 సంవత్సరాలైనా కూడా ఈ బ్రిడ్జి మీరు ఇటు కోవూరు వెళ్ళాలన్నా, లేదంటే వెంకటేశ్వరపురం వెళ్ళాలన్నా, లేదా హైవే కనెక్టింగ్, అంటే టౌన్లోంచి హైవే కనెక్టింగ్ అన్నా ఈ రోడ్డు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఇటు నుంచి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వచ్చి ఇటు కడప వెళ్ళాలన్నా, బుచ్చి వెళ్ళాలన్నా, ఇటు నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కోవూరు వెళ్ళొచ్చు. ఇలా రకరకాలుగా ఈ బ్రిడ్జ్ అందరికీ ఉపయోగపడుతుంటుంది అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ నిర్మించి 70 సంవత్సరాలు పూర్తయింది. అంతవరకు బాగానే ఉంది. సో బ్రిడ్జ్ మీద మనం నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాము. నాకు తెలిసి నెల్లూరు జిల్లా వాసులు అందరూ కూడా ఈ బ్రిడ్జ్ మీద ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఉంటారు, అటు నుంచి వచ్చి ఉంటారు. అయితే ఎక్కడ కూడా మనకు భారీగా డ్యామేజ్ అయిపోయింది, పెద్ద పెద్ద గుంతలు లాంటివి కనిపించవు. చిన్న చిన్న డ్యామేజ్లు అయితే అయి ఉంటాయి, ఎందుకంటే ఈ బ్రిడ్జి కట్టి 70 సంవత్సరాలు అయింది కాబట్టి. మరి 70 సంవత్సరాల బ్రిడ్జి ఇంత బాగా ఉంటే ఇటీవల నిర్మించిన బ్రిడ్జిలు సర్వనాశనం అయిపోతున్నాయి. అసలు ఆ బ్రిడ్జిలు చూస్తే ఎంత క్వాలిటీతో నిర్మించారు అనే సందేహం అందరికీ వస్తుంది. కూలడానికి సిద్ధంగా ఉన్న మరొక బ్రిడ్జి నేను మీకు చూపించబోతున్నాను, నాతో రండి. రైట్, ప్రస్తుతం మనం ఉన్న ఈ బ్రిడ్జ్ వెంకటేశ్వరపురం టీ షేప్ ఫ్లైఓవర్ అంటారు. అప్పట్లో ఇది పెద్ద ట్రెండ్ అయింది అనమాట. ఎందుకంటే టీ షేప్లో ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఒకప్పట్లో నెల్లూరు నుంచి కొవ్వూరుకి వెళ్ళాలన్నా అసలు నరకయాత్ర అంట. రైల్వే గేట్ వేసేసి ఉండేవాళ్ళు. ఆ గేట్ అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది కాబట్టి ట్రైన్స్ రాకపోకలు ఎక్కువ ఉండేవి కాబట్టి ట్రాఫిక్ విపరీతంగా పేరుకుపోయేది అనమాట. సో ప్రత్యామ్నాయంగా ఆలోచించి అప్పటి పాలకులు ఈ బ్రిడ్జ్ నిర్మించారు. మొత్తానికైతే బ్రిడ్జ్ నిర్మించిన కొత్తలో దీన్ని చూడడానికి కూడా కొంతమంది ఇక్కడికి వస్తూ ఉండేది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా అటు ఒక కనెక్షన్ ఉంటుంది, ఇటు ఒక కనెక్టింగ్ ఉంటుంది అనమాట. సో టీ షేప్లో బ్రిడ్జ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది అనేసి, అది కాక సాయంత్రం పూట ఇక్కడ నిలుచుకుంటే చుట్టుపక్కల చల్లని గాలి, ఇట్లా కొంచెం చూడడానికి కూడా చాలా బాగుండేది. సో ఈ నేపథ్యం ఏంటంటే ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయనే మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇటు బుచ్చికెళ్ళాలి కావచ్చు, అటు నుంచి ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ సైడ్ పోతే కోవూరుకి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ పోతే బుచ్చి, సంగం, దామరగూడ అటు వెళ్తుంటాం అనమాట. సో అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఈ బ్రిడ్జ్ మీద నాణ్యత లోపాలు అనేది విషయంకి వస్తే స్పష్టంగా మనం కనిపిస్తుంది నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు పాటించారనేది. ఎందుకంటే కొంచెం ముందు మనం చూసినట్లయితే అక్కడ 2 బారికేడ్లు పెట్టున్నారు. అక్కడ భారీ ఎత్తు గుంత ఏర్పడింది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక గుంత ఏర్పడి దానికి పైపై మరమ్మతులు చేసి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇంకో గుంత ఏర్పడింది. సో దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లైఓవర్ ఎవరు కూడా వాడట్లేదు. బ్రిడ్జి ప్రమాద స్థితిలో ఉందని చెప్పి తెలిసిన తర్వాత అధికారులంతా కూడా ఈ బ్రిడ్జి మీద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జి మీద నిలుచుకున్నాం. ఒకసారి అక్కడికి వెళ్ళి పరిశీలిద్దాం అసలు ఎట్లా ఉంది గుంత పరిస్థితి. అదేవిధంగా ఇటు నుంచి ఏదైతే పెన్నా రివర్ దాటిన తర్వాత ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో ఇటు నేరుగా పడుగుపాటు సెంటరు, అటు ఇనమడుగు ఒకటి వెళ్ళాలంటే ఇక ఫ్లైఓవర్ కొంచెం ముందు కూడా చాలా భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. సైడ్ నిర్మించిన రైలింగ్ వాల్ అయితే కొన్ని చోట్ల కూలిపోయింది. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనివల్ల. అది ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఎంత స్థాయిలో గోతులు ఇక్కడ ఏర్పడ్డాయి, ఎందుకు బ్రిడ్జ్ మీద రాకపోకలు నిలిపివేయాల్సి వచ్చింది, ఒకసారి దగ్గరికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
1955లో కంప్లీట్ అయిన ఆ కాలం నాటి బ్రిడ్జ్ మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. 2007లో ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ మాత్రం ఎలా ఉందో చూస్తే మన కళ్ళ కట్టినట్టు మన పాలకుల చిత్తశుద్ధి, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ 2-3 డ్యామేజ్లు ఏర్పడ్డాయి. పైన దానికి తుది మెరుగులు దిద్ది వదిలేశారు. కానీ కాలక్రమేణా ఎందుకంటే ఇది చాలా ఈ ఫ్లైఓవర్ చాలా రష్గా ఉంటుంది. ఇటు కొవ్వూరు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అటు బుచ్చి, సంగం, అదేవిధంగా ఆత్మకూరు, బద్వేలు ఇట్లా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ ఫ్లైఓవర్ వాడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. కూలిపోయేందుకు సిద్ధంగా ఉందా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. సో ఎంత నిర్లక్ష్యం, ఎంత బాధ్యతారాహిత్యంగా దీన్ని నిర్మించారో, దీంట్లో నాణ్యత ప్రమాణాలు ఏ స్థాయిలో పాటించారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడున్న పరిస్థితి చూస్తే. సో ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు జరిగింది కాబట్టి సరిపోయింది, ఏదన్నా జనాలు తిరుగుతున్న టైంలోనో ఏదో బస్సులు పోతున్న టైంలో కనుక బ్రిడ్జి కనుక ఏదైనా జరిగితే ఎంతటి తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కోవాలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒకరి నిర్లక్ష్యం ఎన్ని ప్రాణాల బలి తీసుకుంటుందో మనకు తెలుస్తుంది. ఏదైనా జరిగిన తర్వాత అందరూ తక్షణమే స్పందించే చర్యలు తీసుకుని ఉండడం కంటే అసలు ఏం జరగకుండా చూస్తేనే చాలా మంచిది. ఎందుకంటే జరిగిన తర్వాత మనం చనిపోయిన వాళ్ళను లేకపోతే ఏమైనా గాయపడ్డ వాళ్ళకి తిరిగి మనం తీసుకురాలేము. కాబట్టి జరగకముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇకనైనా సరే అధికారులు కళ్ళు తెరవాలి. దయచేసి ఇలాంటి బ్రిడ్జ్ నిర్మించే ముందు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడదని చెప్పి ప్రజలు వేడుకుంటున్నారు. నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. ఇదే ఫారిన్ లాంటి కంట్రీస్లో అయితే మాత్రం ఇమీడియట్గా ఆ కాంట్రాక్టర్, ఆ ఇంజనీర్ అందరి మీద చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ చర్యలు ఏమున్నాయంటే మాత్రం ఆ ప్రశ్నకి సమాధానం లేదు. దయచేసి ప్రజల తరపున పాలకులకు, ఇంజనీరింగ్ అధికారులు ఒకటే మనవి, దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. ఇంత బాధ్యతారాహిత్యంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్రిడ్జిలు నిర్మిస్తే అది ఎవరు దానికి ఏమైనా జరిగిన తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.